వెల్కమ్ టు రాజనీతి. చాణక్య స్ట్రాటజీస్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉందనేది ఒక సర్వే రిపోర్టు ఇప్పుడే రిలీజ్ చేసింది. ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జనసేన పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఆ సంస్థ చెప్పింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 39% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు 43% ఓట్లు వస్తాయని చెప్పి చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు చెప్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ ఓట్ల శాతం 4% పెరుగుతోంది. జనసేనకి పోయిన ఎన్నికల్లో 6% ఓట్లు వచ్చినాయి, ఈసారి 10% ఓట్లు వస్తున్నాయి. అంటే 4% పెరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి 4%, జనసేనకు 4% ఓట్లు పెరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోయినసారి 50% ఓట్లు వచ్చినాయి, ఈసారి 41% ఓట్లు వస్తున్నాయి. 9% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గుతూ ఉంది. మొత్తం రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజాభిప్రాయం తీసుకున్నామని చెప్పి చాణక్య వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ సర్వే ప్రకారం తెలుగుదేశం జనసేన కూటమి 53% ఓట్లు సాధించబోతోంది. 43% తెలుగుదేశానికి, 10% జనసేనకి, ఇద్దరికి కలిపి 53% ఓట్లు వస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41% ఓట్లు వస్తాయని చెప్పి చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న సందేహం ఏంటంటే జనసేనకు 10%, తెలుగుదేశానికి 43%, రెండు కలిపి 53% ఇచ్చారు. ఎంతవరకు ఓట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి అనేది కూడా చూసుకోవాలి. అంటే ఒక 2-3% తగ్గొచ్చు, లేదంటే ఇంకేదైనా ఇంకా ఎక్కువైనా కూడా తగ్గొచ్చు. మనం చెప్పలేం. పూర్తిగా 100% ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి అనేది మనం చెప్పలేం. అయినా కూడా తెలుగుదేశం జనసేన కూటమికే 50%, ఒక 2-3% తగ్గుతాయి అనుకున్నా కూడా 50% తెలుగుదేశం కూటమికే 50% తెలుగుదేశం కూటమికే ఓట్ల శాతం వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రాంతాల వారీగా చూస్తే రాయలసీమలో మొత్తం 52 నియోజకవర్గాలకు 26 నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచే అవకాశం ఉందని చెప్పి సర్వేలో చెప్పారు. అంటే సగం సీట్లు, 52కి 26 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలు గెలవబోతోంది. రాయలసీమ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ బేషన్ లాంటిది. అక్కడ పోయిన ఎన్నికల్లో 52 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 3 స్థానాల్లో గెలిచింది. 49 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ కేవలం 19 స్థానాలు వస్తున్నాయి. మరో 7 నియోజకవర్గాల్లో టైట్ ఫైట్ నడుస్తుంది. రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తూ ఉంది. ఇక ఆ తర్వాత దక్షిణ కోస్తాలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ 3 జిల్లాల్లో మొత్తం 45 నియోజకవర్గాలు ఉంటే ఈ 45 నియోజకవర్గాల్లో 32 నియోజకవర్గాలు టీడీపీకి, 8 నియోజకవర్గాలు వైసీపీకి. ఈ మరో 5 చోట్ల హోరాహోరీ పోరు నడుస్తూ ఉంది. మొత్తం 45లో 32 తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, 8 వైసీపీ గెలుస్తుంది. 5 చోట్ల రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉంది. ఉభయ గోదావరి జిల్లాకు వచ్చేసరికి 34 నియోజకవర్గాలు ఉన్నాయి 2 గోదావరి జిల్లాల్లో. ఇక్కడ టీడీపీ జనసేన కూటమికి 28 స్థానాలు వస్తున్నాయి, వైసీపీకి 4. టైట్ ఫైట్లో 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా అంటే మిగతా అన్ని ప్రాంతాల కంటే కూడా ఇక్కడ తెలుగుదేశం జనసేన కూటమి స్వీప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గాలు ఉంటే టీడీపీ జనసేన కూటమికి 23, వైసీపీకి 8. 3 చోట్ల టైట్ ఫైట్ నడుస్తూ ఉంది. ఈ చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు జిల్లాల వారీగా కూడా మనకి రిపోర్ట్స్ ఇచ్చారు. జిల్లాల వారీ రిపోర్ట్ని తీసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 స్థానాలు ఉన్నాయి. 10 స్థానాలకు తెలుగుదేశం జనసేన కూటమి 8 స్థానాలు గెలుచుకోబోతూ ఉంది. 2 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంది. విజయనగరంలో మొత్తం 9 ఉన్నాయి. 4 తెలుగుదేశం జనసేన కూటమి, 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక చోట కీన్ కంటెస్ట్ ఉంది. మొత్తంగా చూసుకుంటే కోస్టల్ ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం జనసేన కూటమి సగంగా వస్తున్న జిల్లా ఏదన్నా ఉందంటే అది విజయనగరం జిల్లానే. ఈ విజయనగరం జిల్లాలో 4-4-1. విశాఖపట్నం జిల్లాకు వచ్చేసరికి 15 నియోజకవర్గాలు ఉంటే తెలుగుదేశం జనసేన కూటమి 11 చోట్ల విజయం సాధిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2, కీన్ కంటెస్ట్లో 2 ఉన్నాయి. ఈస్ట్ గోదావరిలో 19 నియోజకవర్గాలకు 16 నియోజకవర్గాలు తెలుగుదేశం జనసేన కూటమి గెలవబోతోంది.
2 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 1 స్థానంలో కీన్ కంటెస్ట్ ఉంది. ఈ జిల్లా దాదాపుగా స్వీప్ చేస్తుంది ఈ కూటమి. అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 15కి 12 టీడీపీ జనసేన కూటమి, 2 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 1 చోట కీన్ కంటెస్ట్ ఉంది. ఈ 2 జిల్లాలు కూడా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ జనసేన కూటమి పూర్తిగా స్వీప్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కృష్ణా జిల్లాకు వచ్చేసరికి 16 నియోజకవర్గాలు ఉన్నాయి. 16 నియోజకవర్గాల్లో 12 టీడీపీ జనసేన కూటమి ఆధిక్యం ఉంటే 2 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 చోట్ల కీన్ కంటెస్ట్ ఉంది. గుంటూరు జిల్లాకు వచ్చేసరికి 17 నియోజకవర్గాల్లో 12 చోట్ల తెలుగుదేశం జనసేన కూటమి, 3 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 చోట్ల టైట్ ఫైట్ ఉంది. ప్రకాశం జిల్లాలో 12 స్థానాలకు 8 స్థానాలు తెలుగుదేశం జనసేన కూటమి గెలవబోతోంది. 3 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. 1 చోట హోరాహోరీ పోరు నడుస్తుంది 2 పార్టీలకు మధ్య. నెల్లూరు జిల్లాలో 10 స్థానాలు. నెల్లూరు జిల్లా పోయిన ఎన్నికల్లో మొత్తం 10కి 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, స్వీప్ చేసింది వైసీపీ. కానీ ఈసారి తెలుగుదేశానికి ఇక్కడ 6, వైసీపీకి 3, 1 చోట హోరాహోరీ పోరు నడుస్తుందని చెప్పి చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళ సర్వేలో చెప్తున్నారు. కోస్తాంధ్రకు సంబంధించి ఈ విధంగా ఉంటే రాయలసీమకి వెళ్ళేసరికి కడపలో 10 స్థానాలు ఉన్నాయి. 10లో 4 తెలుగుదేశం, 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 చోట్ల కీన్ కంటెస్ట్ ఉంది. కర్నూలు జిల్లాలో 14లో 5 తెలుగుదేశం పార్టీ, 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నాయి. 2 చోట్ల హోరాహోరీ పోరు ఉంది. అనంతపురం జిల్లాలో 14 స్థానాలకు 10 చోట్ల తెలుగుదేశం పార్టీ, 3 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 1 చోట కీన్ కంటెస్ట్ ఉంది. చిత్తూరు జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాలు ఉంటే 7 చోట్ల టీడీపీ ఆధిక్యంలో టీడీపీ గెలవబోతుంది. 5 చోట్ల వైసీపీ, 2 చోట్ల కీన్ కంటెస్ట్ ఉంది. మొత్తం 175 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమికి 115, వైసీపీకి 42, 18 చోట్ల హోరాహోరీ పోరు నడుస్తుంది. ఈ 18 మనం 50-50 వేసుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50 స్థానాలు వస్తాయి. తెలుగుదేశం పార్టీకి 125 దాకా తెలుగుదేశం జనసేన కూటమికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. జిల్లాల వారీగా తీసుకుంటే మనకి శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం జనసేన కూటమి స్పష్టమైన ఆధిక్యత ఉంది. విశాఖపట్నంలో ఆధిక్యత ఉంది. ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరులో కూడా ఆధిక్యత ఉంది. కడప జిల్లాలో మాత్రం, ఒక విజయనగరం జిల్లాలో మాత్రం సగం చూపిస్తూ ఉంది. ఈ సర్వే ప్రకారం విజయనగరం జిల్లాలో 4 వస్తున్నాయి, 1 చోట కీన్ కంటెస్ట్ ఉంది. అలాగే కడప జిల్లాలో 10 సీట్లకు గాను 4 వస్తున్నాయి. టీడీపీకి 4, వైసీపీకి 4, 2 చోట్ల కీన్ కంటెస్ట్ ఉంది. కర్నూలు జిల్లాకు వచ్చేసరికి ఇక్కడ టీడీపీ తక్కువ వస్తున్నాయి, వైసీపీకి 7 సీట్లు వస్తున్నాయి, టీడీపీకి 5 వస్తున్నాయి, 2 చోట్ల హోరాహోరీ పోరు ఉంది. సో స్పష్టమైన ఆధిక్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కర్నూలు జిల్లాలో ఉంది. నెక్స్ట్ అనంతపూర్లో కూడా టీడీపీకి ఆధిక్యత ఉంది, 14 సీట్లకు 10, 3, 1. చిత్తూరు జిల్లాలో కూడా 7, 5 ఉన్నాయి, 2 చోట్ల కీన్ కంటెస్ట్ ఉంది. ఓవరాల్గా చాణక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఘన విజయం సాధించబోతూ ఉంది. సర్వేలో ఏ అంశాల మీద వీళ్ళు కేంద్రీకరించి జనాభిప్రాయం తెలుసుకున్నారనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. 1, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ప్రభావం చూపించిందా? వైసీపీ ఇస్తున్న నవరత్నాల ప్రభావం, 0 సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి లేకపోవటం, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా, చంద్రబాబు అరెస్టు, తదుపరి పరిణామాలు, కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, సామాజిక వర్గాలు, రాజకీయ పార్టీల ప్రభావం, టీడీపీ జనసేన కూటమి, సామాన్య ప్రజలపై పెరిగిన ధరల భారం, ప్రభుత్వ ఉద్యోగులు, ఈ అంశాల మీద కేంద్రీకరించి వీళ్ళు ప్రజాభిప్రాయం తీసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు తర్వాత తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే భావన ఒకటి వచ్చింది. అయితే ఇక్కడ చాలా తేడా ఏంటంటే తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలిచింది, అర్బన్ ఏరియాస్లో బీఆర్ఎస్ గెలిచింది. కానీ ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పోటాపోటీ ఉంది ఇద్దరికి, తెలుగుదేశం వైసీపీకి. అర్బన్ ఏరియాలో తెలుగుదేశానికి స్పష్టమైన ఆధిక్యత ఉంది. దీనికి కారణాలు కూడా వీళ్ళు చెప్పుకొచ్చారు. ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో జనం అభివృద్ధి కోరుకుంటారు, పట్టణ ప్రాంతాల్లో జనం భవిష్యత్తు కోరుకుంటారు, రాష్ట్రం బాగుపడాలంటే ఎలాంటి ప్రభుత్వం ఉండాలని చదువుకున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి అదే గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళేసరికి గ్రామీణ ప్రాంతాల్లో ఉచితాల మీద, సంక్షేమ పథకాల మీద వీటి ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందనే అభిప్రాయం ఉండటం వల్ల గ్రామాల్లో కొంత పట్టు ఉంది. కానీ పట్టణాల్లోకి వచ్చేసరికి ఉద్యోగులు జీతాలు 1వ తారీఖు ఇవ్వలేని పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో దివాళా తీసిద్దేమో, ఈ ప్రభుత్వం తీస్తే మా పరిస్థితి అనే ఆందోళన ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉంది. కాబట్టి అర్బన్ ఏరియాస్లో
అంత అనుకూలంగా లేదు వైసీపీకి అనేది ఈ సర్వే సారాంశం. అదేవిధంగా ఈ సర్వేలో గ్రామీణ ప్రాంతాల్లో ఈ 45 ఏళ్ళు నిండిన మహిళలకు 18,000 నగదు జమ చేయటం, అమ్మ ఒడి ఇలాంటి పథకాల వల్ల కొంత అనుకూలత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. నవరత్నాల మీద గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నంత అనుకూలత పట్టణ ప్రాంతాల్లో లేదు అని చెప్పి ఈ సర్వేలో, చాణక్య సర్వేలో తేల్చి చెప్పారు. తర్వాత గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా విషయంలో కూడా చాలామంది అప్పుడున్నంత అభివృద్ధి ఇప్పుడు లేదనేది అభిప్రాయం వ్యక్తం చేశారు. రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్ ఇద్దరు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రోడ్లు కావచ్చు, మిగతా విషయాలు, నీళ్లు, రోడ్లు ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు ప్రజలు. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత కూడా కొంత మొగ్గు వచ్చింది టీడీపీకి. చంద్రబాబుని అరెస్ట్ చేయడం అనేది మీడియేటర్స్లో కూడా కొంత వ్యతిరేకత తీసుకొచ్చిందని చెప్తున్నారు. అయితే ఈ సర్వేలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే చంద్రబాబు అరెస్ట్ను ఇంకా బాగా జనంలోకి తీసుకెళ్లడంలో తెలుగుదేశం పార్టీ ఫెయిల్ అయింది. ఇంకా మరింత సానుకూల ఫలితాలు వచ్చాయి, కానీ తెలుగుదేశం ఆ విషయంలో అంత సక్సెస్ అవ్వలేదని చెప్పి ఈ సర్వేలో చెప్తున్నారు. అయినా కూడా అరెస్ట్కి ముందు, అరెస్ట్ తర్వాత 2% ఓట్ బ్యాంక్ పెరిగింది తెలుగుదేశానికి అని చెప్తున్నారు. సామాజిక వర్గాల ప్రభావం గురించి కూడా చెప్తున్నారు. ఈసారి సరే మిగతా సామాజిక వర్గాలన్నా రెడ్డి సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో హోల్ హార్టెడ్గా బాగా పనిచేశారు, కానీ ఈసారి వాళ్ళు అలా పనిచేసే పరిస్థితుల్లో లేరు. మిగతా సామాజిక వర్గాలను ప్రభావితం చేసే పరిస్థితుల్లో కూడా లేరు. వాళ్ళు చాలా నిరుత్సాహంగా ఉన్నారు వైఎస్ జగన్ పనితీరు మీద అని చెప్పి సర్వేలో చెప్పారు. ఎస్సీల్లో సంక్షేమ పథకాల కారణంగా, కొంత క్రిస్టియానిటీ కారణంగా కొంత అనుకూలత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీసీల్లో ఒకప్పుడు గట్టి పట్టు ఉండేది, కానీ తెలుగుదేశానికి ఆ పట్టు క్రమంగా సరళిపోతూ ఉందని చెప్పి వీళ్ళు అందులో చెప్పారు. కాపులు బాగా ఆగ్రహంగా ఉన్నారు ఈ ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద. ఈసారి వాళ్ళు జనసేన వైపు ఎక్కువగా మోగుతారని చెప్పి సర్వేలు చెప్తూ ఉన్నారు. కాపులకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన 5% రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక దాన్ని రద్దు చేశాడు. దాని మీద చాలా ఆగ్రహంగా ఉన్నారు కాపులు అని చెప్పి చెప్తా ఉన్నారు. కమ్మవాళ్ళు ఈసారి అంతా పూర్తిగా, పోయినసారి కొంతమంది డివేట్ అయ్యారు వైసీపీ వైపు, ఈసారి అందరూ పూర్తిగా తెలుగుదేశం వైపు చేస్తారని చెప్పి ఈ సర్వేలో చెప్తున్నారు. జనసేన టీడీపీ కూటమి ఏర్పాటు కూడా లాభం జరిగింది. దీని మూలంగా విజయం నుంచి ఘన విజయం స్థాయికి వెళ్ళిపోయిందని చెప్పి ఈ సర్వేలో మెన్షన్ చేశారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. జగన్ ఎన్నికలకు ముందు వీళ్ళందరికీ ఎప్పుడముప్పుడుగా హామీలు ఇచ్చారు. సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు, ఫిట్మెంట్ కూడా భారీగా ఇస్తా అన్నారు. అయితే ఆచరణలో అవేమీ జరగలేదు. జరగకపోగా ఇవాళ 1వ తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగులను తీవ్రంగా అణిచేస్తున్నారు. ఉద్యోగుల మీద నమ్మకం లేక గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల ద్వారా ఎన్నికలు చేయించాలనే ఉద్దేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. వీటన్నిటి మీద కూడా ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. ఓవరాల్గా చూస్తే రాష్ట్రంలో రేపు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడం ఖాయమని ఈ సర్వే ద్వారా చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు తెలియజేస్తున్నారు. Like, share and subscribe to Rajaniti channel.